వీళ్ళు అక్కడ ఉండి అప్పుడు చట్టపట్టాలు వేసుకొని తిరిగింది కదా వాళ్ళ. ఒక్కసారి మీ దగ్గర మళ్ళీ వస్తా తాడు శ్రీనివాస్ గారు, మనోజ గారు. ఆయన ఒక ఉద్యమకారుడే, బీఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నాడు ఆయన. ఇందాక నేను చెప్పినట్టుగా కవిత కంటే ముందు మేమందరం చాలా మంది ఉన్నాం. మాకు ఏ రోజు పదవి రాని రోజు అవి ఏడవలేదు, ఉద్యమకారులకి అమరవీరులను గుర్తించని రోజు ఏడవలేదు. అనేక అంశాలు వచ్చాయి. మొన్న పార్టీ ఓడిపోయినప్పుడు ఏడవలేదు, పార్టీ ఇబ్బంది పడ్డప్పుడు ఏడవలేదు. ఇదంతా ఒక కళ, ఒక మంచి కళాకారిని అంటున్నారు ఆయన. ఈరోజు ఆడబిడ్డల కన్నీళ్ళను కూడా బీజేపీ ఇలా మాట్లాడడం అనేది అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాము. కానీ ఏంటంటే కవితక్క గారి మండలిలో తను ఏదైతే వివరించిండ్రో ఉద్యమంలో తన ప్రస్థానం ఏంటిది, ఈ తెలంగాణ ప్రజలకి తన ఆవేదన, బీఆర్ఎస్ నుండి తనను ఎందుకు సస్పెండ్ చేసిండ్రు, తన ప్రస్థానం అంతా చెప్పే క్రమంలో తన తల్లిదండ్రులకి ఈరోజు దూరమైంది, తన కుటుంబానికి ఈరోజు దూరమైంది, తన రక్తము, తన చెమట, తన కష్టంతోని గత 19 సంవత్సరాలుగా పనిచేసిన తన పార్టీ తనను సస్పెండ్ చేసిన క్రమంలో అదంతా వివరిస్తున్నప్పుడు తప్పకుండా ఏ ఆడబిడ్డ అయినా కన్నీళ్లు పెట్టుకుంటారు. దాన్ని కూడా ఈరోజు వాళ్ళ కళ అంటే అది వాళ్ళ విజ్ఞతకి. ఎందుకంటే ఆడబిడ్డల్ని గౌరవించుకుంటాం మన తెలంగాణలో. వాళ్ళు అడుగుతున్న దాంట్లో క్వశ్చన్ ఏంటంటే, ఇన్ని రోజుల పాటు ఇన్ని అంశాలు ఉన్నాయి, ఏ రోజు కేసీఆర్ కు, హరీష్ రావుకి లేకుంటే వాళ్ళు చేసిన అంశాల గురించి మీరు చూడండి. అమరవీరుల స్తూపం కట్టడంలో కూడా కేసీఆర్ చేసిన ఆయన ప్రభుత్వంలో అని చెప్పి ఈరోజు మండలిలో చెప్పిన కవిత గారు గత 10 ఏళ్ల పాటుగా అదే పార్టీలో ఎంపీగా ఉన్నారు, ఎమ్మెల్సీగా ఉన్నారు, వివిధ హోదాలో ఉన్నారు. ఇదే 19 ఏళ్ల శ్రమ, చెమట చుక్క ఆ రోజు గుర్తురాలేదా? అంటే మీకు అవసరం వచ్చినప్పుడే ఈ కన్నీరు గుర్తొచ్చిందా? లేదు. అంటే వాళ్ళ క్వశ్చన్ అదే, 10 ఏళ్ల పాటు ఏం చేసిర్రు? కవితక్క గారు చాలా సందర్భాలలో ఇంటర్నల్ వేదికలలో తను ఏదైతే చెప్పాలనుకున్నదో చెప్పిండ్రు. ఆ రోజు 2014లో క్యాబినెట్లో మహిళా మినిస్టర్ లేకపోవడం బాధాకరం అని చెప్పింది మీడియా ముఖంగా కూడా కవితక్క గారే. తర్వాత తనని ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఎక్కడికక్కడ ధర్నా చౌక్ లేకపోవడం కానివ్వండి, అమరవీరుల కుటుంబాలకు 500 మందికే ఇచ్చినాం, మనం మిగతా వాళ్ళకు కూడా మనం చెయ్యాలి అని ఎప్పటికప్పుడు కూడా ఇంటర్నల్ వేదిక మీద ఖచ్చితంగా అక్కగారు చెప్తూనే వచ్చిండ్రు. అవన్నీ చెప్తున్న క్రమంలోనే కదా ఎక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కానివ్వండి, ఎక్కడ అవినీతి జరుగుతున్నప్పుడు ఆ అవినీతిని కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్తుంటేనే కవితక్క గారి మీద కుట్రలు స్టార్ట్ అయినాయి. కేసీఆర్ గారిని కళ్ళకు గంతలు కట్టి మేము ఏదైనా చేయొచ్చు, కానీ కవిత నేరుగా కేసీఆర్ గారికి చేరవేస్తుంది కాబట్టి ఇక్కడ కవితను బ్రేక్ చేయాలి అన్న దాంతోనే ఈ కుట్రలు అనేది పాయింట్. ఓకే, బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఉద్యమకారుల గురించి, అమరవీరుల కుటుంబాల గురించి ఎన్ని మాట్లాడినా ఇంటర్నల్గా మాట్లాడితే అది ఎక్కడే మేక్ అవుతారు అని చెప్పి అందరూ కుట్రబడిన అంటున్నారు కదా. ఈ 10 ఏళ్ల కాలంలో 5 ఏళ్ళు ఎంపీగా అయితే ఉన్నారు కదా పూర్తి సర్వీస్లో, ఎమ్మెల్సీ కానీ రిజైన్ చేయొచ్చు, కానీ తర్వాత పార్టీలో చాలా కీలక నాయకురాలు ఉన్నారు కదా. ఎంతమంది అమరుల కుటుంబాన్ని వీళ్ళు పరామర్శించడానికి అవసరం లేదు కదా. నీకు న్యాయం చేయడం అని అంటే డబ్బులు ఇవ్వడం, వాళ్ళకి ఆర్థిక స్థితిగతులు సెట్ చేయడం అంటే ప్రభుత్వం కావాలేమో, ప్రభుత్వ యంత్రాంగం కావాలేమో, డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఖజానా కావాలేమో. కలిసి వారు కనీసం సంఘీభావం తెలపడానికి అయితే అవసరం లేదు కదా. శ్రీకాంతాచారి తల్లిని ఎప్పుడు కలిశారు, అమరుల స్తూపం దగ్గరికి ఎప్పుడు వచ్చారు, లేదు కానిస్టేబుల్ కిష్టయ్య గురించి కేసీఆర్ అంటున్నారు ఏదైనా స్వయంగా వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఆడబిడ్డతోనో, వాళ్ళ తల్లితోనో, వాళ్ళ అమ్మతోనో, వాళ్ళ అక్కతోనో ఎక్కడైనా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా ఈ 10 ఏళ్లలో? ఈ 10 సంవత్సరాలలో కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన కుటుంబం వ్యక్తులకైనా లేదా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ ఇంటి అంటే యాక్సిస్ 24/7 ఎవరిదైనా యాక్సిస్ ఉంది అంటే అది కవితక్క గారిది. ఎన్నోసార్లు మన శ్రీకాంతాచారి గారి తల్లి కవితక్క గారి ఇంటికి రావడము, కవితక్క గారు వాళ్ళని పిలుచుకోవడము, వాళ్ళతో మాట్లాడడము నేనే స్వయంగా చూసిన. మేము కవితక్క గారి దగ్గర ఉన్నప్పుడు ఇంటికి ఎన్నోసార్లు పిలుచుకొని వాళ్ళ అమ్మని పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడాను. ఎన్నిసార్లు కూడా తన నిజామాబాద్ వరకు పరిమితం చేసినా కూడా ఆ నిజామాబాద్ వేదికల మీద కూడా ఎన్నోసార్లు అమరవీరులకు ఏదైతే మనం సహాయం చేస్తున్న క్రమంలో అక్క ఏడ్చిన విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఎక్కడికక్కడ కూడా కవితక్క గారు ఈ 10 సంవత్సరాలలో కూడా ఉద్యమకారులకు 24/7 యాక్సిస్ ఉంది అంటే అది కవితక్క గారి దగ్గరనే. మాలాంటి ఉద్యమకారులం ఎంతో మందిమి ఈ మిగతా ఏ అగ్రనాయకుల దగ్గర కనీసం మమ్మల్ని గుర్తుపట్టే పరిస్థితి కూడా లేదు. 2006 నుండి ఇదే తెలంగాణ కోసం ఉద్యమించిన మమ్మల్ని గుర్తుపట్టే పరిస్థితి లేదు, కానీ కవితక్క గారు మమ్మల్ని చేరదీసి మాలాంటి వాళ్ళని హక్కున చేర్చుకొని మాకు గుర్తింపు కలిగించింది కవితక్క గారు. కాబట్టి కవితక్క గారు ఎక్కడా కూడా కనీసం తను టీచర్ ట్రాన్స్ఫర్ కూడా చేసుకోనియలేదు. అలాంటి పరిస్థితులు ఉండే కవితక్క గారిని. అంటే టీచర్ ట్రాన్స్ఫర్ ఎందుకు చేసుకోవాలి? అదే ఒక మహిళకి మాకు సంబంధించి ఒక మహిళకి శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం సంబంధించి ఒక మహిళకి హస్బెండ్ క్వశ్చన్ రేజ్ చేయండి అంతే, మీ దగ్గర మళ్ళీ వస్తా. ఏంటి మీ పాయింట్ ఏంటి రేజ్ చేయండి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే మండలిలో రాజీనామా, కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్టు ప్రకటన, అంత ముందే జిల్లాలలో వారిగా తిరిగినారు. బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలని మాత్రం చక్కగా చెప్పినారు, అది కరెక్టే. మరి ఏడుపెందుకు చెప్పండి? పదవి పోతున్నందుక, కుటుంబానికి దూరమైనందుక, మళ్ళీ ఆ ప్రేమ ఏంటి?
ఎందుకు బాధ బీఆర్ఎస్ మళ్ళీ అదే మాట్లాడతారు. అంటే ఏడ్పు ఎందుకని అడుగుతున్నాను ఆయన. పెట్టినప్పుడు ఒక్క నిమిషం, పుట్టింటికి దూరమైనప్పుడు ఏడవరు అన్న ఆడబిడ్డలు పుట్టింటికి తన పుట్టింటిని దూరం చేసిండ్రు ఈ రాజకీయ కుట్రదారులు. ఇవాళ ఈ రాష్ట్ర రాజకీయాలు తన కడుపులో ఒక ఆడబిడ్డకి పిల్లల్ని మించిన ప్రపంచం ఉండదు. అలాంటిది నా ఇంటి దైవం నా కడుపులో పుట్టిన 2 బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నానంటున్నా. అంత దిగజారిన ఈ రోజు మన రాష్ట్ర రాజకీయాలు. మనం వాటి గురించి ఆలోచించాలి. ఒక ఆడబిడ్డ అలా మాట్లాడినప్పుడు తన తల్లిదండ్రులు గుర్తొచ్చి అక్క కంట నీరు పెట్టుకున్నారని మాతోని మేము వెళ్ళి అక్క మీరు మీ కళ్ళలో నుండి నీళ్ళు చూస్తే కదా. మండలి అనేది ప్రజలకు సంబంధించినటువంటి ఇష్యూ కదా. ఒక్క నిమిషం. మండలిలో జరిగే సంఘటనలలో అంటే దీని అన్నిటి కారణం మీరే అంటున్నారు. మీ దగ్గరకు వస్తా నేను. Right. అదే కరెక్టే అన్న మీరు చెప్పేది. అంటే ఆడబిడ్డకు ఏడ్చే తన భావ ప్రకటన చేసినప్పుడు ఏడ్చే స్వేచ్ఛ లేదా? మీ బీజేపీ అన్ని హరించుకుంటూనే పోతారా? ఈ రోజు బీజేపీ అంటే ఒక ఆడబిడ్డకి ఏడ్చే స్వేచ్ఛ కూడా ఇవ్వరా? మీరే చెప్పాలా ఆడబిడ్డ ఏడవాలన్నా నవ్వాలన్నా కూడా బీజేపీ చేస్తారు. మీరు ఆపోజిట్ ప్రతిపక్ష పార్టీల మీద కేసులు పెట్టి ఈడీ సిబిఐ పుట్టింటికి దూరమైనందుకు ఏడుస్తోందా? తప్పులు చేసిన ఆ రోజు అంటే ఇక్కడ ఒక నిమిషం నా క్వశ్చన్. అదే మీరు కూడా క్లారిటీతో ఉండండి. తల్లిదండ్రుల కోసమా గత 10 ఏళ్ల పాటుగా చేయలేకపోయినా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్తూ కన్నీటితో ఆ ఎమోషనా, మళ్ళీ ప్రజల దగ్గరకు వెళ్తున్నానని చెప్పి ఒక ఆనంద పాస్పమా? మేము జాగృతి జనం బాట కార్యక్రమం స్టార్ట్ చేసినప్పుడు నిజామాబాద్ జిల్లాకి వెళ్తున్నప్పుడే అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్ళి కవితక్క గారు క్షమాపణ చెప్పిండ్రు. ఆ రోజే అడిగిండ్రు. ఆ రోజే చెప్తున్నా కదా తల్లిదండ్రుల కోసమే. పాయింట్ వచ్చింది. ఇంద్రశోభన్ గారు, వీటన్నింటికి కారణం కాంగ్రెస్ పార్టీ. అసలు కవిత బయటికి బహిరంగంగా చెప్తున్న నాయకులు కొంతమంది ఉన్నప్పుడు కూడా ఆఫ్ ద రికార్డ్ అందరూ చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అయితే ఇందాక సుమిత్రానంద్ గారు చెప్తున్నట్టుగా బీజేపీ ఉంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను బయట తీసుకోవడానికి ప్రధాన హస్తం పార్టీ కాంగ్రెస్ పార్టీ చేయడం మూలంగా బయటకు వచ్చింది. ఒక కుటుంబాన్ని విచ్ఛిన్నం చేశారా మీరు? ప్యానెల్లో ఉన్న సోదరులకు, మీకు, అలాగే మా సీనన్నకు, ఆర్టీవీ ప్రేక్షకులకు గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. సో బేసిక్గా కవిత గారిని అంత తెలివి తక్కువ దానిలాగా మీరు అంచనా వేస్తున్నట్టు కనబడుతుంది నాకు మీరు మాట్లాడే మాటలు. అంటే నేను ఆమెతో పని చేశాను, ఆమె ఏందో నాకు తెలుసు. ఉద్యమం అంటే మేము కీలకంగా ఉద్యమంలో పనిచేసినప్పుడు పనిచేసిన వాళ్ళం, పవర్ వచ్చినప్పుడు వాళ్ళతో పనిచేసిన వాళ్ళం కాదు.